మాయతో పెళ్ళైన సంగతి మర్చిపోయి ధరణిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వదిలి ఉండడం అంటే కష్టమే. కానీ హిందూ వివాహ చట్ట ప్రకారం మొదట చేసుకున్న పెళ్లే చెల్లుతుంది. విడాకులు ఇవ్వకుండా మొదటి భార్య అనుమతి లేకుండా చేసుకున్న పెళ్లి చెల్లదు. కాబట్టి యువర్ ఆనర్, ధరణి ఆదిత్యల పెళ్లిని రద్దు చేసి నా క్లయింట్ మాయకు మాత్రమే భార్యగా ఆదిత్య మీద అన్ని హక్కులు ఉండేలా తీర్పునిస్తూ నా క్లయింట్కి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. లేదు జడ్జి గారు, అలా జరగడానికి వీల్లేదు. ఈయన నా భర్త, ఈయన నాకు మాత్రమే భర్త. ఇంకెవరికి ఈయన మీద హక్కే లేదు. ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. లంచ్ విరామం తర్వాత తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ద కోర్ట్ ఈజ్ అర్జెంట్. సారు, సారు మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. వీళ్ళిద్దరేంటి ఇంకా రాలేదు? ఏంటే, నేనే అంతా చేయిస్తున్నానని బయట పెట్టేయాలన్నంత కసిగా ఉంది కదా? కానీ ఇప్పుడు నువ్వు చెప్తే ఎవరు నమ్ముతాడే? నీకు వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నానని నువ్వు కావాలని చెప్తున్నావనుకుంటారు. అవును, సతీ సక్కుబాయి సావిత్రులకి చెల్లెలుగా పుట్టావని, రేపు తెలుసుకుంటావని పెద్ద పెద్ద డైలాగులు కొట్టావు కదే. ఏది సావిత్రి ఇంకా బయటికి రాలేదు? వస్తుంది. కానీ ఆ సావిత్రి మొగుణ్ణి యముడి దగ్గర నుంచి దక్కించుకుంటే ఈ సావిత్రి మొగుణ్ణి ఈ మాయకి అప్పగించడానికి వస్తుంది. ఈలోపు లంచ్ చేసొద్దాం పద శ్రావణి. వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారు? సారు, ఏంటిది? మిగిలింది ఇదే కదా టైలర్, అంతా అయిపోయినట్టే కదా? లేదు సారు, ఏది అయిపోలేదు. నాకు నమ్మకం ఉంది సారు. మనల్ని ఎవ్వరూ విడదీయలేరు సారు. నేను నమ్ముకున్న ఆ దైవమే మనల్ని ఒకటిగా ఉంచుతుంది సారు. పిన్ని, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? తర్వాత పెడతానులే.
ఇక్కడ బాంబు టెన్షన్లో నేనుంటే నువ్వు తర్వాత పెడతానంటావేంటి? ఏంటి బాంబా? ఆ బాంబు కదమ్మా, బొంబాయి. అమ్మే వాళ్ళు ఈరోజు బొంబాయి వెళ్ళిపోతారంట. నువ్వు సంతకం పెడితే చాలు, మిగతాది వాళ్ళే చూసుకుంటారు. నాలుగే సంతకాలమ్మా, లేకపోతే నేను చేస్తాను. అదే మీ నాన్న చంపేస్తాడు. పెట్టమ్మా. ఈ నాన్న ఎప్పుడు ఇంతే పిన్ని, ఎప్పుడు హడావిడిగానే చేస్తారు. బాంబు పర్లేదులే, సిగ్నల్ ఎప్పుడో తీసేసినాం. పక్కకెళ్ళి ఇప్పుకో, ఏం పేలదు. ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాధారాలు పరిశీలించాక పెళ్లి సర్టిఫికెట్స్ మీదున్న సంతకాలు ఆదిత్య మాయలవేనని నిపుణులు నిర్ధారించారు. కాబట్టి ఆదిత్య మాయల వివాహం జరిగిందని కోర్టు వారు నమ్ముతూ సార్ నమస్కారం సార్. క్షమించాలి అయ్యా, నేను సరిగ్గా సమయానికే వద్దామని బయలుదేరాను. కానీ ఇంతలో మా ఆవిడ ఓ పచ్చడి పెడదామని ఉసిరికాయ పచ్చడి పెడదామని మార్కెట్కి పంపించింది. అందుకే నేను వచ్చేసరికి కాస్తంత ఆలస్యమైంది. అందుకు తమరు మరోసారి క్షమించాలి. అమ్మా, నేను రావడం కాస్తంత ఆలస్యం అయ్యేసరికి మీరు టెన్షన్ పడి ఉంటారు. ఇదిగో, ఇప్పటికీ కొంపలు ఊపోయింది ఏమీ లేదు. జడ్జి గారు ఇంకా జడ్జిమెంట్ ఇవ్వలేదు కాబట్టి మనం గెలిచే అవకాశం ఉంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. డిఫెన్స్ లాయర్ వారు అంతా అయిపోయిన తర్వాత కోర్టుకొచ్చి మళ్ళీ మొదటికి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. సాక్ష్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ వాదనలతో కోర్టు సమయం వృధా చేయకుండా తీర్పునివ్వవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. లాయర్ శ్రావణి గారు, మీరు చెప్పింది నిజమే. అసలు చెల్లికి వ్యతిరేకంగా కేసు వాదిస్తున్నారంటేనే ఎంత చిత్తశుద్ధి ఉండాలి. నిజంగా మీరు గ్రేట్ అండి. కానీ యువర్ ఆనర్, కోర్టులు ఉన్నది, లాయర్లు ఉన్నదే న్యాయాన్ని కాపాడడానికి. అలాగని దానికోసం అంటూ కోర్టు సమయం వృధా అయిపోతుంది అంటే ఎలా యువర్ ఆనర్? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీ వాదనలు ఏమైనా ఉంటే వినిపించుకోవచ్చు. థ్యాంక్ యూ మిలాద్. అవును, ఇంతకీ అసలు క్యాండిడేట్ ఎక్కడా? అరే వస్తున్నా. ఆ రోజు నీకేం చెప్పాను? అసలు ఆ రోజు నీకు నేనేం చెప్పాను? పెళ్లి చేసుకుని 10 రోజులు కూడా కాలేదు, చూడటానికి లేత తమ్మలపాకులాగా ముచ్చటగా ఉన్నాడు.
చక్కగా కలిసి ఉండండి అని చిలక్క చెప్పినట్టు చెప్పానా లేదా? చూడు బాబుని చూడు, బాబు బంగారం, మేలిమి బంగారం. చూస్తుంటే ఎంత ముద్దొచ్చేస్తున్నాడు. నువ్వే వద్దనుకుని వచ్చేసావు. ఇంకొక బంగారం ఆ బంగారాన్ని చేసేసుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆ బంగారమే కావాలి అనుకుంటే ఎలా కుదురుతుంది? అందుకే ఆ రోజు చిలక్క చెప్పినట్టు విడాకులు తీసుకోవద్దు అన్నా. నా మాట ఏమో నువ్వు లెక్క చేయలేదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. పెళ్ళయిందని సాక్ష్యాలు చూపిస్తుంటే డిఫెన్స్ లాయర్ గారు విడాకుల గురించి మాట్లాడుతున్నారేంటి? యువర్ ఆనర్, పెళ్ళయిందని మేము ఒప్పుకుంటున్నాం, కానీ పెళ్ళయ్యాక విడాకులు తీసుకోవడం కూడా జరిగింది. విడాకులు తీసుకోవడం ఏంటి? అలాంటిది జరగలేదు. సరిపోయింది. చూడమ్మా, ఆ అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుని కూడా చేసుకోలేదు అని తను అన్నాడంటే ఓ అర్థం ఉంది. ఎందుకంటే అతగాడు గతం మర్చిపోయాడు కాబట్టి. మరి నీకేమైంది? అరే, విడాకులు తీసుకుని కూడా లేదు అంటున్నావు. కొంపదీసి నీ కూడా గతం మర్చిపోయి నీ ఫీజుగానే అనొద్దు. పోయిందా ఏమిటి? అవును యువర్ ఆనర్, మాయా ఆదిత్య దగ్గర నుంచి విడాకులు తీసుకున్నట్లు ఇదిగో ఈ సర్టిఫికెట్లు చూడండి. సడన్ గా ఈ డైవర్స్ ట్విస్ట్ ఏంటి? ఈ కుట్టు మిషన్ ఏదో గట్టిగానే ప్లాన్ చేసింది. యువర్ ఆనర్, నా క్లయింట్ విడాకులు తీసుకునే ఛాన్సే లేదు. ఆ సర్టిఫికేట్స్ మీద ఉన్న సంతకం కూడా నా క్లయింట్ సంతకం అయి ఉండదు. అది ఫోర్జరీ సర్టిఫికేట్. యువర్ ఆనర్, అవి గనక ఫోర్జరీ డాక్యుమెంట్స్ అయితే పెళ్లి జరిగిందని సాక్ష్యంగా ఇచ్చిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కూడా ఫోర్జరీ అవుతాయి. అవి ఒరిజినల్ అయితే ఇవి కూడా ఒరిజినలే. ఎందుకంటే రెండింటి మీద సంతకాలు ఒక్కటే యువర్ ఆనర్. కావాలంటే మీరే ఒక్కసారి రెండింటిని పరిశీలించి చూడండి. రెండు సంతకాలు ఒకటే. నువ్వు పెట్టినవే కదమ్మా, కాదంటావేంటి? దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇద్దరూ పెళ్లి చేసుకున్న కొద్ది రోజులకే విడాకుల కోసం నా దగ్గరికి వచ్చారు. ఇద్దరికి కౌన్సిలింగ్ కూడా చేశాను. బాబు నిజంగానే బంగారం. కలిసి ఉందామని ఎంతో బ్రతిమలాడాడు. కానీ పాపే అసలు కలిసి ఉండడం కుదరదని, విడాకులు కావాలి అని గోల చేసింది. సరే, ఇష్టం లేకుండా వాళ్ళు మాత్రం ఎంతకాలం కాపురం చేస్తారు అని విడాకులు ఇప్పించాను. పాపమో పుణ్యమో అదేదో నేనే ముట్టగొట్టుకున్నాను యువర్ ఆనర్. అంత అబద్ధం. నేను విడాకులు తీసుకోలేదు. తప్పమ్మా,
కోర్టులో ఇలా అరవకూడదు. ఆ రోజు ఇంతకన్నా ఎక్కువగా అరిచె గీ పెట్టుకుని మరీ చెప్పాను, వినలేదు. ఇప్పుడు నువ్వు ఎంత అరిచనా బాబు నీకు దక్కడు. యువర్ ఆనర్, పెళ్లి జరిగిన మాట వాస్తవం, కానీ తర్వాత విడాకులు కూడా తీసుకున్నారు కాబట్టి ఆ పెళ్లి రద్దయిపోయినట్టే. ఇక నా క్లయింట్ ఆదిత్య మీద మాయకు ఎలాంటి హక్కు ఉండదని, ఎలాంటి సంబంధం లేదని మీరు తీర్పునిచ్చి నా క్లయింట్కి న్యాయం చేయవలసినదిగా కోర్టు వారిని సవినయంగా కోరుచున్నాను. ఏం టైలర్, ఒక్కసారిగా కేసు రివర్స్ అయిపోయింది? ఇదంతా నీ పనేనా? వామ్మో, నువ్వు మామూలు దానివి కాదు టైలర్. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆదిత్య మాయల పెళ్లి జరిగినప్పటికీ విడాకులు తీసుకున్నందున ఆ వివాహం రద్దయినది కాబట్టి ఆదిత్య ధరణి వారి వివాహ జీవితం కొనసాగించవలసిందిగా కోర్టు వారు ఆదేశించటమైనది. అలాగే విడాకులు తీసుకున్నా కూడా ఇంకా ఆదిత్యే తన భర్తని తప్పుడు కేసు పెట్టిన మాయని కోర్టు మందలిస్తూ 130 రూపాయలు జరిమానా లేదా నెల రోజుల సాధారణ జైలు శిక్ష విధించడమైనది. అలాగే లాయర్ శ్రావణి, ఎన్నో గొప్ప కేసులు గెలిచిన మంచి పేరుంది నీకు. నిజనిజాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు కేసులు వాదించి ఉన్న పేరును చెడగొట్టుకోవద్దని కోర్టు వారు సూచన చేయడం జరుగుతుంది. జడ్జి గారు, మా అక్కదేం తప్పులేదు. వాళ్ళ అబద్ధం చెప్తే వాటి నిజమని నమ్మి న్యాయము అటువైపే ఉందనుకుంది. అర్థమైందమ్మా. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమని లాయర్ శ్రావణికి సూచన చేస్తున్నాను. టైలర్, నువ్వు సూపర్. ఇంకా చూస్తావేంటి? ఆ 130 రూపాయలు ఫైన్ కట్టి వెళ్దాం పద. లేకపోతే నెల రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది. పద. థ్యాంక్ యూ. సారు, ఒక్క నిమిషం, నేను మాయతో మాట్లాడొస్తా. కానీ ఇక నిన్ను ఎవ్వరూ ఆపలేరు. ఇన్నాళ్ల బాధ మొత్తం తీర్పేలా దుమ్ము దులిపేసిరా, వెళ్ళు.
ఫైనల్ రిజల్ట్ ఇలా ఉంటుందని అస్సలు ఊహించలేదు కదూ. హం, ఇదంతా ఎలా జరిగిందోనని షాక్లో ఉన్నావు కదా. నా భర్త నా ప్రాణం, ఆయన్ని నా నుంచి లాక్కుపోతాను అంటే ఎలా?